గ్రామ ప్రజలందరికీ కూడా అంబేద్కర్ మహానీయుని ఆధ్వర్యంలో అభినందనలు, వందనాలు. ఓటు ఎలక్షన్ టైం కాబట్టి ఓటు చైతన్య కార్యక్రమంలో భాగంగా ఈరోజు భూంపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి తెలంగాణ పృథ్వీరాజ్ అన్నకు, అదేవిధంగా కాళోజీ దాసరి శ్రీనివాస్ అన్నకు, అదేవిధంగా మన తొలి వెలుగు రగన్నకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా గ్రామంలో సామాజిక చైతన్యాన్ని, సామాజిక సమానత్వాన్ని కోరుకుంటూ రాజకీయ చైతన్యాన్ని, రాజకీయ సమానత్వాన్ని కోరుకుంటూ ఈ భూంపల్లి గ్రామానికి పరిపాలనా కాలంలో మొత్తంలో 2 సార్ల బీసీలు, 3 సార్ల ఎస్సీలు, మిగతా కాలం అంతా ఓసీలు ఆధిపత్య కులాలు పాలించినాయి. ఈ నిష్పత్తిలో ఏదైతే బీసీలు కోల్పోయినరో ఈ నిష్పత్తిలో తీవ్రంగా కోల్పోయింది బీసీలు. కాబట్టి జనరల్ స్థానంలో ఈరోజు జనరల్ స్థానం ఉన్న భూంపల్లి గ్రామానికి బీసీలు ఈరోజు గెలిచి వాళ్ళ పరిపాలనా శాతాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని మేము చైతన్యవంతమైన యువతగా ఈ భూంపల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గ్రామానికి మంచి చేసేటోళ్లను, ఎప్పటికీ అందుబాటులో ఉండేటోళ్లను గెలిపించుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని, కులాల పట్ల ఒక కులానికి ఇంకో కులానికి మధ్యన విభేదాలు సృష్టించకుండా అన్ని కులాలతోటి, అన్ని మతాలతోటి సమానత్వంగా స్వేచ్ఛగా ఉండే వ్యక్తుల్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో ముందుగా కాళోజీ టీవీ దాసరి సీనన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. భూంపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ఈరోజు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మేము వచ్చింది వీళ్ళ కోటేయాలి వాళ్ళ కోటేయాలని చెప్పడానికి రాలేదు. మీరు విచక్షణతో, మీకున్నటువంటి బుద్ధి బలంతో, మీకున్నటువంటి జ్ఞానంతో రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వచ్చే 5 ఏళ్ళు మీ గ్రామ అభివృద్ధిని ఎవరైతే మీకోసం పాటుపడతారో వాళ్లకు మాత్రమే ఓటేయాలని చెప్పడానికి మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. సో గత కొన్ని రోజులుగా, వారం 10 రోజులుగా ఎప్పుడైతే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి కూడా మేము నల్గొండ కానీ, వరంగల్ కానీ వివిధ ప్రాంతాలు తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయితే ఎక్కడికి పోయినా కానీ నల్గొండలో రీసెంట్ గా జరిగినటువంటి ఒక సంఘటన మీకు చెప్తా. 2 గ్రామాలు మేము తిరిగినాం. ఆ 2 గ్రామాల్లో సంగతి మీకు చెప్తా, ఒకసారి ఆలోచించండి. ఒక ఉన్నత కులానికి సంబంధించినటువంటి వ్యక్తి సర్పంచ్ గా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఆయన సర్పంచ్ గా పోటీ చేస్తే ఆయనకు 20 లక్షలు 30 లక్షలు ఖర్చు అవుతాయి కదా అని చెప్పేసి ఆ 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టకుండా ఆయన ఒక్కడే పోటీ చేయని చెప్పేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, మాదిగ కులానికి సంబంధించిన వాళ్ళం కావచ్చు, మాల కులం సంబంధించిన వాళ్ళం కావచ్చు, బీసీలో ఉన్నటువంటి యాదవ్ కులం సంబంధించిన వాళ్ళం కావచ్చు, అన్ని కులాల వాళ్ళను భయపెట్టించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేసి వారిని పోటీ చేయకుండా చేస్తే ఒక మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తి పోటీ చేయడానికి సిద్ధమై ఆడ నామినేషన్ వేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తి పోటీ చేయడానికి సిద్ధమైతే ఆయనను వాళ్ళ భర్త అక్కడ లేడీ రావడం జరిగింది. అయితే వాళ్ళ భర్తను ఆ నామినేషన్ వేసే క్రమంలో దానికంటే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కిడ్నాప్ చేసి ఆయనను తీసుకుపోయి హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ తింపుతూ మద్యంలో మూత్రం పోసి చాలా దారుణంగా కత్తులతో పొడి చేయడం ప్రయత్నం చేసి భయపెట్టించి పోటీ చేయకుండా ఉండాలని చెప్పేసి చేసినటువంటి సంఘటన మనం చూసినాం. అది రీసెంట్ గా వారం క్రితం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైంది. అక్కడ ఏం జరిగింది అంటే కిడ్నాప్ చేయడమే కాకుండా మేము చాలా పెద్ద ఇష్యూ చేస్తే కూడా వాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మద్యం తాగిచ్చి, గంజాయి తాగిచ్చి, అసలు వాళ్ళను బయటికి రాకుండా ఆ పాపం ఆ స్త్రీ ఎవరైతే నామినేషన్ యాదవ్ బిడ్డ ఎవరైతున్నారో వారికి గ్రామంలో ప్రచారం చేయనీయకుండా, ప్రచారం చేసిన ఒకవేళ పోస్టులు అంటే పోస్టులు నింపేసి
దారుణంగా ఆ బిడ్డను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన సంఘటన మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ యాదవ్ బిడ్డ పోటీ చేస్తూ చెప్పేసి మాదిగ బిడ్డ విత్డ్రా చేసుకొని యాదవ్ బిడ్డ సపోర్ట్ చేసిండు. ఇది చాలా విచిత్రమైన సంఘటన ఎల్లమ్మగూడెంలో. కానీ సరే తర్వాత సంఘటన ఆయన యొక్క మందబలం, ఆర్థిక బలం, అంగబలం అన్ని కూడా చూపించి లాస్ట్కు సందీప్ రెడ్డి అనే వ్యక్తి గెలవడం జరిగింది. నేను ఎందుకు చెప్తా ఉన్న విషయం అంటే ఏ విధంగా ఆధిపత్య కులాలు ఎంత దారుణంగా వ్యవహరించి ఈరోజు బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ ఎంత దారుణంగా నీచంగా పురుల కంటే హీనంగా చూస్తా ఉన్నారో అర్థం చేసుకోండి. అక్కడ కనీసం ఆయన కిడ్నాప్ చేస్తే కేసు కూడా పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ గ్రామంలో మీరు ఓటు వేసేటువంటి ఒక్క ఓటు రాబోయే 5 సంవత్సరాలు మీరు ఆ అభ్యర్థికి రాసిచ్చినట్టే మీ ఊరును. అందుకే నేనేమంటా ఉన్నాను, మీ యొక్క గ్రామం సంబంధించినటువంటి అభివృద్ధి కావాలంటే ఒక 5-6 అంశాలు ఉంటాయి. ముఖ్యంగా త్రాగునీరు అనేది మన గ్రామ ప్రజలకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన గ్రామంలో ఉండేటువంటి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు క్లీన్ చేపియాలి, ఆ రోడ్లను వేపియాలి, ఆ డ్రైనేజ్ వేపియాలి. ఆ యొక్క విచక్షణ ఉండాలి ఆ యొక్క సర్పంచ్కి. అదేవిధంగా గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. అదేవిధంగా పాఠశాల అభివృద్ధి. మన దేశం బాగుపడాలంటే విద్య బాగుపడాలి. విద్య బాగుపడాలంటే ఖచ్చితంగా పాఠశాల అభివృద్ధి జరగాలి. ఆ పాఠశాలల మీద కనీసం ఆ విద్యను అభివృద్ధి చేసేటువంటి ఒక దృక్పథం ఉండాలి సర్పంచ్ అభ్యర్థికి. అదేవిధంగా రైతులకు సంబంధించిన విషయంలో ఇప్పుడు గ్రామాలలో వ్యవసాయం అనేది చాలా కామన్. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి వాళ్ళకు కూడా వ్యవసాయం అనేది ఉంటది. ఆ వ్యవసాయం అంటే రైతులకు సంబంధించినటువంటి ఏవైతే పథకాలు ఉంటాయో, కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా రైతులకు వచ్చే విధంగా, ఆ పథకాలకు తెలిసే విధంగా ఆ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా మహిళలకు రక్షణ. ఈరోజు గ్రామాలలో కొంతమంది వ్యక్తులు, ఉన్నత వర్గాలు కలిసి గ్రామ యువతను గంజాయికి అలవాటు చేస్తా ఉన్నారు, మద్యానికి అలవాటు చేస్తా ఉన్నారు, వివిధ రకాల అలవాట్లకు చేసి ఈరోజు మహిళలకు రక్షణ లేకుండా ఇస్తా ఉన్నారు. సో మహిళలకు రక్షణ ఉండాలి. ఆ ఉండాలంటే ఖచ్చితంగా మీ గ్రామ సర్పంచ్ మహిళల పట్ల గౌరవంగా ఉండే విధంగా ఉండాలి ఆయన క్యారెక్టర్. అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశం కలగాలి. ఇవన్నీ కూడా ఉండేటువంటి అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం, గ్రామాలలో మీరు ఎన్నుకునేటువంటి అభ్యర్థి 5 సంవత్సరాలు మిమ్మల్ని పాలిస్తాడు. ఈ 5 సంవత్సరాలు మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కనుపాప లెక్క మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఆ అభ్యర్థి పైన ఉంటది. ఈరోజు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ గ్రామంలో, ఆ వాడలో ఆ సర్పంచ్ అనేటువంటి వెళ్ళి అక్కడ ఆ సమస్యకు పరిష్కారం చూపాలి. వాడలా తిరగాలి, ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. శత్రువైనా మిత్రువైనా ఎవరితోటైనా మాట్లాడే విధంగా ఆయన యొక్క ప్రవర్తన ఉండాలి. ఆ ప్రవర్తన ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి కోరుతూ, ఈరోజు ఎక్కడి నుంచో ఇక్కడ పుట్టని వాళ్ళు, ఇక్కడ పెరగని వాళ్ళు ఎక్కడికో వెళ్ళి మా తాత సర్పంచ్ కదా, మా అయ్య సర్పంచ్ కదా, ఈరోజు మేము కూడా వాళ్ళ యొక్క వారసత్వం కొనసాగించాలని చెప్పేసి భూపల్లి గ్రామంలో తరతరాలుగా వారసత్వంగా మళ్ళా మీ పైన గుదిబండలాగా వ్యవహరించే వ్యక్తిని ఎన్నుకుంటే మీ గ్రామ ప్రజలకు తెలుసా? మీ గ్రామ ప్రజల సమస్యలు ఆయనకు తెలుసా? మీ గ్రామ ప్రజలు పాడేటువంటి సమస్యలు ఆయనకు తెలుసా? ఇవన్నీ కూడా ఆలోచించుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి మేము వస్తుంటే కొంతమంది రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అసలు ఇలాంటి రాజకీయాలకు దూరంగా ఉండాలి. కానీ మీ కులానికి ఇది ఇయ్యం మీరు ఓట్లు లేకపోతే, మీ కులానికి ఈ ఫండ్ రానే మీ లేకపోతే అంటూ రకరకాలుగా మిమ్మల్ని భయపెట్టించేటువంటి ప్రయత్నం కొంతమంది వ్యక్తులు చేస్తా ఉన్నారు. వాళ్ళకి బుద్ధి వచ్చేలా, ఆధిపత్య కులాల వాళ్ళకి కావచ్చు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి మిమ్మల్ని భయపెట్టిస్తున్నటువంటి వ్యక్తులకు బుద్ధి వచ్చేలా రేపటి రోజున ఓటు హక్కును మీరు వినియోగించుకోండి, స్వేచ్ఛగా వినియోగించుకోని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీరు వేసేటువంటి ఓటు ఏదైతుందో బహిరంగంగా వేరు, ఓన్లీ ఒక బాక్స్ లో మాత్రమే రహస్యంగా వేస్తారు. కాబట్టి ఎవరికి ఓటేస్తారో ఎవరికి కూడా రెండో కంటికి కూడా తెలియదు. కాబట్టి స్వేచ్ఛగా మీ ఓటు హక్కును వినియోగించుకొని రాబోయే 5 సంవత్సరాలు మీ ఊరి బాగు కోసం ఎవరైతే పాటు పడతారో వారిని ఎన్నుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి భూపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.